రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుందండి మీకు? ఉన్నది మంచిగా ఉన్నది. ఉన్నట్టే గరీబోడు ఉన్నట్టే వాడు చావాల్సిందే గరీబోడు. మిడిల్ క్లాస్ గరీబోనికి ఒక్క స్కీమ్ రాదు, ఒక్క పైసా రాదు. ఆడు గరీబోడు మీడియోడు మిడిల్ క్లాస్ మంచి సాగవలసిందే. ఉన్నోడే బతుకుతాడు. ఇప్పుడు హైడ్రా గురించి ఏమంటారు సార్ మీరు? హైడ్రానా? హైడ్రా అది హైడ్రా కాదు. అది ఒక అది ఇంకేం చెప్పాలి ఇక. హైడ్రా అంటే హైడ్రా కాదు. అది చెరువులు కుంటలు మంచిదే, చెరువులు కుంటలు వేసేది మంచిదే, కానీ అది గరీబోలేదే. పెద్దోళ్ళది ఎట్లనో అన్నీ ఉన్నాయి. మరి ఫస్ట్ వాళ్ళని పిలిచినాక గరీబోల దగ్గర రావాలి. ఫస్ట్ ఇప్పుడు టీవీలో చూపిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్దోనికి మంచి బిల్డింగ్లు, వాళ్ళ సొంత బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళే ఉన్నాయి. వాళ్ళ ఫస్ట్ కొలవాలి. వాళ్ళది అయిపోయినాక వాళ్ళది ఎకరాలు ఉన్నది. ఈడ అమ్మ ఏదో 10 గజాలు 20 గజాలు 50 గజాలు ఉన్నది కూలిస్తే ఏమొస్తుంది? గరీబోడు పైస కూడా పట్టుకొని కొన్నోడిది అది కూల్చేది 100-50 ఎకరాలు వస్తాయి కదా. వాళ్ళకి పరిష్కారం ఇస్తారంటారా? పరిష్కారం ఏంది? అంత వాళ్ళేనా? ఇంకా పరిష్కారం ఏమున్నది? గరీబోడు చావాలి, మా అమీరోడు ఇంకా పైకి లేవాలి. గరీబోడు వాడికి ఎవరు పట్టించుకోవడం ఎవ్వరు లేడు ఇక్కడ. నష్టం లాభం ఏముంది? గరీబోడు చావాలంటున్నా కదా. గరీబీ హటావు కాదు, గరీబ్ కు హటావు. గరీబీ హటావు కాదు ఇది. గరీబ్ కు హటావు అంటే గరీబోళ్ళని వేసి పరదెంగుండి. సో అది ఎక్కడ మన సిమాలా ఏదో అదర్ వెస్టర్న్ కంట్రీలలో గరీబోళ్ళు సావాల్సిందే, కుప్పలు శవాలు చూడాల్సిందే. గరీబ్ కు హటావు కాదు, గరీబీ హటావు. గరీబ్ ఎప్పుడు పోదు, గరీబోళ్ళే పోతారు అంతేగాని గరీబ్ అనేది ఎప్పటికీ అమీర్ కాడు. అమీరోడే 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి 100 అంతస్తులు కడతాడు, కానీ ఇంకొక గరీబోడు కిందికి పోవాలి పాతాళ లోకంకు. మిడిల్ క్లాస్ మనుషులకి ఎవ్వడికి ఒక స్కీమ్ వర్తించేది, గరీబోళ్ళకు కూడా ఎవరికి రాదు.